హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్ మనసులో మీరున్నారా? మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో మీరున్నారా? మీరు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా, లేకపోతే మీరు నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, ఏదైనా కావచ్చు. సో ప్రజెంట్ వాళ్ళ మనసులో మీరున్నారా అనేది అయితే చూద్దాం. ప్లీజ్ వ్యూవర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో, వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళున్నారా? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళున్నారా? ప్లీజ్ తెలియచేయండి. ఉన్నారండి. ఒకవేళ మీరు సపరేషన్లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, వాళ్ళు రీయూనియన్ చేయాలని అయితే మీతో కోరుకుంటున్నారు. అండ్ పదే పదే మీరు గుర్తుకు రావడము, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. అండ్ ఎందుకు అంటే ఇక్కడ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి, మీరే తన బలం అని అయితే అనుకున్నారు. మీకు ఒక లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలి అని మీకు అయితే ఏదైతే మాట ఇచ్చారో మీకు, అండ్ మిమ్మల్ని ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారో, సో గొడవలతో మీరు మీ మధ్య ఒక సపరేషన్ అనేది వచ్చేసింది. సో మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాను, లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పినైతే ఇక్కడ మీ పర్సన్ మనసులో బాధ అయితే ఉంది, ఆలోచన అయితే ఉంది. రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీ పర్సన్ మనసులో ఉంది. 24/7 మీ గురించి ఆలోచించడము అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనసులో ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ ఒక కొంచెము మీ పర్సన్కి కొంచెం ఈగో కూడా కనిపిస్తుంది. అది ఫ్యామిలీ వల్లైనా, లేకపోతే ఇంకా ఏదైనా కారణాల వల్లైనా కావచ్చు. సో ఇక్కడ ఫ్యామిలీ వల్లే కొంచెము వీళ్ళకి మీ రిలేషన్లో దూరం అవ్వడానికి కారణం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ కూడా కావచ్చు. సో అందువల్ల అక్కడ నుంచి బయటపడలేకుండా ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. పరిస్థితులు నా వల్ల కావట్లేదు, అర్థం అవ్వట్లేదు, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే నాకు అనిపిస్తుంది. మీరే కావాలి అన్నట్లు థింక్ చేస్తున్నారు, కానీ కష్టంగా అనిపిస్తుంది. అండ్ ఏదైతే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారో, కానీ వీళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా మీ నుండి మూవ్ ఆన్ అవ్వలేదంట, ఏదో ఒక భారంతోనే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారంట. సో ఇప్పుడు మళ్ళీ మీతో కమ్యూనికేషన్ కావాలి, అండ్ మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అనేది అయితే మీ పర్సన్ కోరిక అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలి ఏంటి అంటే, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీతో కమ్యూనికేషన్ కావాలి, రీయూనియన్ కావాలి, ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు, ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళ అడ్డుగా ఉన్నారన్నమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది అడ్డుగా ఉండడం వల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, స్టాండ్ తీసుకోవాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. వీళ్ళు మీ నుండి భారంగానే మూవ్ ఆన్ అయ్యారంట. సో కమ్యూనికేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు, రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.